Welcome to most beautiful, most ultimate, most costly show, Micron Detergent Soap సమర్పించు నా షో నైస్ పోర్ బై టీఎస్ఎస్ టైగర్ సుపారి అండ్ రాకీ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు అవతలోడు చేసేది మనకు మాత్రమే అర్థమైంది అనుకో, అది యాక్టింగ్. మనకే కాకుండా చూసే వాళ్ళందరికీ తెలిసిపోయింది అనుకో, ఎగ్జామ్ అనగానే ఇంట్రెస్ట్ లేకపోయినా బుక్ తీసి చదువుతుంటాం, అది యాక్టింగ్. తెలుసు అందరికి, మనం ఎట్లా ఏం చదవట్లేదని అలా తీసి పేపర్లు రిఫర్ చేస్తుంటాం. ఇది అయిపోయింది, ఇది ఎల్లుండి. పొరపాటున కరెంట్ పోయింది అనుకో, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ కొవ్వొత్తి తిరిగించుకో చదువుకోవాలి అంటే మీ డాడీ గుండె గట్టిది కాబట్టి బతుకుంటాడు, వీకైతే ఠాప్ ఠాప్ అని సౌండ్ వస్తుంది. క్లాస్ చెప్పేటప్పుడు మనం అర్థమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాం, అన్నిట్లు ఇస్తాం, అది యాక్టింగ్. టీచర్ కి తెలుసు నువ్వు వినట్లేదని చాలా క్లారిటీగా తెలుసు, కానీ అది చెప్పేటప్పుడు నువ్వు లేచి ఇప్పుడు అది ఫిజిక్స్ చెప్తున్నాను, నువ్వు లేచి కెమిస్ట్రీ క్వశ్చన్ అడిగేవాను, ఓవర్ యాక్టింగ్. దొరికితే తర్వాత మొత్తం తీసేస్తుంది. పెళ్ళైన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ సైడ్ అమ్మ వచ్చింది అనుకో, అమ్మ ఇంకా టీ తాగలేదా, 5:30 ఏం తాగచ్చుగా, ఉండి పెట్టిస్తా, ఇది యాక్టింగ్. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండడం కోసం వాళ్ళ అమ్మకు. అదే మనం వచ్చిందనుకో, అత్తయ్య గారు మీరు ఇంకా టీ తాగలేదా, 4:30 అయింది, మీరు ఇలా తాగకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది, వెళ్ళి పెట్టుకోండి, ఇది బెటర్, ఇది బెటర్. దాని ఓవర్ యాక్టింగ్ అంటారు. ఇలా ఎంతమంది చేస్తారు? ఇప్పుడు అందరు ఇట్టి అనేవాళ్ళే. వెరీ గుడ్, నీ జెన్యూనిటీ నాకు నచ్చింది. ఇంట్లో వదిన కూడా అలానే చేస్తుందా? అలాంటి వడక్కు మీ గురించి చెప్తారా? క్వశ్చన్ నాకే వేసావు కదరా, నువ్వు చచ్చేవే. ఇప్పుడు ఈ బీర్ దాగి ఇంటికి వెళ్తాడు, వీళ్ళ నాన్న ఎరా లేట్ ఏంటంటే అదే ట్యూషన్ లో కొంచెం సర్లే అని వెళ్ళిపోతాడు, అది యాక్టింగ్. అలా నాన్నకు తెలిసి బీర్ దాగిచ్చాడు. అదే వాళ్ళ నాన్న ఎరా లేట్ అయింది అని సుధాకర్కి హాస్పిటల్లో జాయిన్ చేసి వాడికి బ్లడ్ లేదంటే ఇచ్చాను నాన్న, నువ్వు ఇంకా పడుకోలేదా అని, సర్లేరా పడుకోలేదు, వెళ్ళి మంచి కష్టపడిన లోపలికి అంటే వెళ్తున్నా నేను. ఇలా వెళ్ళాడు అనుకో, అది ఓవర్ యాక్టింగ్. అలా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నిజం చెప్పు, నీ గురించి నువ్వు చెప్పకపోయినా పక్కోడు చెప్పేశాడంటే నువ్వు ఖచ్చితంగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టే. అమ్మాయిలు ఎలా ఉంటారు తెలుసా, అస్సలు మేము అబ్బాయిని అస్సలు చూడము, అబ్బా ఇది యాక్టింగ్. అది తయారయ్యేదే మనకు చూపించడం కోసం, మనం ఎప్పుడు చూస్తామా అని చూస్తుంటారు. అదే ఓవర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా, అబ్బాయి కనబడితే అప్ప పురుష్ నేను చేసాడే, అరే నీ, ఇది ఓవర్ యాక్టింగ్. ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తారా యాక్టింగ్ చేస్తారో తెలిసిపోతుంది. ఓన్లీ దిస్ ఇస్ ఫర్ లేడీస్ అండ్ గర్ల్స్. 10 లోంచి 100 తీస్తే ఎంత? సిగ్గు లేదు. అదిగో చూసావా, వాళ్ళు చెప్పే ఆన్సర్ల మీద వాళ్ళకే నమ్మకాలు లేవు. 9 0 0 9 0 2 చెప్పేస్తారు. మీరు చెప్పండి, 10 లోంచి 100 తీస్తే ఎంత? 0 0 0 9 చెప్తావు ఇక. ఇప్పుడు చూడండి, ఇదే క్వశ్చన్ గానే మొగాన్ని అడిగావనుకో, 10 లోంచి 100 తీస్తే ఎంత అని అడిగావనుకో, తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, నీకేం పని? నేను తీయా, నాకు అవసరం లేదు, మా అయ్య చెప్పలే. నీకు అవసరం ఉంటే నువ్వు తీసుకో, ఇన్ని మాట్లాడతాం. మనది యాక్టింగ్ రా, వాళ్ళది ఓవర్ యాక్టింగ్. తీయా అని చంటి చెప్తాడు కానీ బాయ్స్ చెప్పారు. వీళ్ళకి అప్పుడప్పుడు నడుస్తున్న వేరు కట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఎనీవేస్, మీకు యాక్టింగ్ కి ఓవర్ యాక్టింగ్ కి మీనింగ్ అర్థమైంది కాబట్టి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా యాక్టింగ్ కానీ ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళంటివి ఏమైనా ఉంటే చెప్పండి. ఒక అమ్మాయి నేను అందంగా ఉన్నా అనుకోవడం యాక్టింగ్, దానికంటే అందంగా ఎవరు లేరు అనుకోవడం ఓవర్ యాక్టింగ్. పక్కన అమ్మాయిల్ని పెట్టుకుని ఆ కామెంట్ చెప్పడానికి నీకు సిగ్గు శరం ఏమైనా ఉందిరా? ఒక్కడివే బయటకు దొరికితే ఊరుకుంటారా వాళ్ళు? అయినా నీ ధైర్యానికి మెచ్చుకొని చాక్లెట్ ఇస్తున్నా, తీసుకో. ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా అని చెప్పడం యాక్టింగ్, అదే అమ్మాయి నాతో బైక్ మీద వచ్చిందిరా అని చెప్పడం ఓవర్ యాక్టింగ్. అవునా?
అవునా రే మీ గురించే మరి మాట్లాడరేరా కాదా మరి ఏమని చెప్తారు? ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డు ఉన్నప్పుడు నువ్వేనా ప్రాణం అని యాక్టింగ్. అది అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డు డబ్బులు అయిపోయాక నువ్వు ఓవర్ యాక్టింగ్. ఏదో చెప్పాడు. ఒప్పుకుంటారా నేను చెప్పింది కరెక్ట్ అని? ఒప్పుకుంటా. ఇప్పుడు ఈ పరిస్థితి బాగాలేదు. అమ్మాయిలు మేకప్ వేసుకోము అని చెప్పడం యాక్టింగ్. మేకప్ అంటే ఏంటి? నాది నేచురల్ బ్యూటీ అనడం ఓవర్ యాక్టింగ్. కరెక్ట్ రాజబ్బాయి. థియేటర్ లో సన్నీ లియాన్ కనిపించినప్పుడు తలకాయ పక్క తిప్పుకోవడం యాక్టింగ్. అబ్బా చీ అనుకోవటం ఓవర్ యాక్టింగ్. నువ్వు థియేటర్కి వెళ్ళేది సన్నీ లియాన్ చూడడానికే, బ్యాలెన్స్ క్యారెక్టర్లు చూడడానికే? భయ్యా భయ్యా చంటి అన్నయ్య. భయ్యా ఏంటి? సరే చంటి. పోనీలే చాక్లెట్ ఇద్దాం అనుకున్నా. అబ్బాయిలు తెలుగు వచ్చినా రానట్టు అమ్మాయి ముందు యాక్ట్ చేయడమే ఓవర్ యాక్ట్. మరి యాక్టింగ్ అమ్మాయిలు తెలుగు వచ్చినా చేస్తున్నారు కదా. అబ్బాయిలు అంటే తెలుగు వచ్చినా రానట్టు యాక్ట్ చేస్తాం. ఓకే యాక్సెప్టెడ్. మీరేం తక్కువ తిన్నారా? మేం చేసేది రియాలిటీ. ఆర్మూల గ్రామం నుంచి బయలుదేరి వచ్చి యాక్చువల్లీ డైరెక్టర్ హెస్ గివెన్ మీ బ్యూటిఫుల్ ఛాన్స్. థ్యాంక్ యూ. సరే చంటి గారు ఒక మాట, మీరు చేసేది యాక్టింగ్, వాళ్ళు చేసేది ఓవర్ యాక్టింగ్. మరి మీరు చూసేది డబుల్ యాక్టింగ్. అన్న అమ్మాయిలు యాక్టింగ్ చేయడంలో సావిత్రి సిస్టర్స్, పాత సావిత్రి సిస్టర్స్ అమ్మాయిలు. అవును. అబ్బాయిలు ఓవర్ యాక్టింగ్ చేయడంలో నాగభూషణ్ కి నాన్నలు. మీరు ఎందుకు అట్లా కొట్టుకొని వస్తున్నారు? తీసుకో, నీకో చాక్లెట్, నీకో చాక్లెట్. మళ్ళీ లేవమాక, మళ్ళీ అడగమాక. యాక్టింగ్ చేయాలన్నా మేమే, ఓవర్ యాక్టింగ్ చేయాలన్నా మేమే. అబ్బా! నేను చెప్పేది కూడా అదే. మీకు సాటి ఎవరు రారు, మీ తర్వాత ఎవరు లేరు. చంటి షోకి వెళ్తున్నా అని చెప్పడం అందరికి యాక్టింగ్. అదే చంటి నాకు కాల్ చేసి రమ్మని చెప్పడం ఓవర్ యాక్టింగ్. ఇంట్లో సామాన్లు పగలగొట్టి ఏం తెలియనట్టు ఉంటే అది యాక్టింగ్. అందరూ వచ్చాక ఏం జరిగింది అని అడిగితే అది ఓవర్ యాక్టింగ్. అవును, మా ఇంట్లో కూడా అలా చాలాసార్లు నేనే చేశాను. ఓసారి అనవసరంగా టీవీ పగిలిపోయింది నా చేతిలో. నేను మెల్లిగా బాత్రూమ్ లోకి దూరిపోయా. మా అమ్మ వచ్చి అదేంటే టీవీ పగిలిపోయిందంటే షిట్ ఏంటి ఇలా జరిగింది? యాక్చువల్ గా ఏం జరిగిందంటే ప్లగ్ పెట్టిపోయి వైర్ గుంజా టీవీ ఎగిరి కింద పడి. చంటి లాంటి అబ్బాయి కావాలనుకోవడం అదే చంటి కావాలనుకోవడం ఓవర్ యాక్టింగ్. క్లాస్ లో ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. క్లాస్ లో క్లాసెస్ వింటూ చేసేదే యాక్టింగ్. అదే లెక్చరర్ లేపి క్వశ్చన్స్ అడిగితే నాకే అన్ని తెలుసు అన్నట్టు ఫోర్స్ పెట్టడం ఓవర్ యాక్టింగ్. నువ్వు యాక్టింగ్ చేస్తావా, ఓవర్ యాక్టింగ్ చేస్తావా? చంటి అందంగా ఉన్నాడు అనుకోవడం యాక్టింగ్. చంటి కంటే వరల్లో ఇంకెవరు అందంగా లేరు అనుకోవడం ఓవర్ యాక్టింగ్. అయినా చాక్లెట్ ఇవ్వనుగా. నా షో నా ఇష్టంకి వెళ్ళినప్పుడు చంటిని నేను ప్రపోజ్ చేయడం యాక్టింగ్. చంటి నా ప్రపోజ్ యాక్సెప్ట్ చేశాడని ఓవర్ యాక్టింగ్. రోడ్డు మీద బస్ రానప్పుడు చంటిని లిఫ్ట్ అడగడం యాక్టింగ్. అదే చంటి వచ్చి నాకు లిఫ్ట్ ఇస్తానంటూ ఓవర్ యాక్టింగ్. అయ్యో, ఒక అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసే యాక్టింగ్. ఆ అబ్బాయి రిజెక్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్. సిగ్గులేదు. వాళ్ళకి వాళ్ళే చెప్పారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తే యాక్టింగ్ అంట. అంటే వాళ్ళు ప్రపోజ్ చేయడం యాక్టింగ్. చచ్చిన నమ్మకం రా. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట నా ఇష్టం. దీనిలో నేను పాట పాడతాను. నేను ఎలా అయితే పాడాను అలానే పాడాలి. సేమ్ ఎక్స్ప్రెషన్స్, సేమ్ కటింగ్స్ అన్ని అబ్బాయి ఉండాలి. రెడీ? ఎవరు వస్తారు పాడడానికి? దా. నీ పేరు? పావని. పాట ఏంటంటే ఇట్రా చూడు, సీరియస్ గా చూడు. ఈ జీవన తరంగాలలో
ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఇక్కడ వరకు పాడు. ఈ జీవన తరంగాలలో ఇక్కడ చెప్పానా? అయినా నేను జాలి చూపిస్తావేంటి నా మీద? అయినా నేను రైట్ హ్యాండ్ యూజ్ చేశా. యూ హ్యావ్ టు యూజ్ రైట్ హ్యాండ్. యూజ్. రెడీ. ఈ జీవన తరంగాలలో ఇప్పుడు ఇలా పెట్టు, పాడు ఇప్పుడు. ఈ జీవన తరంగాలలో పాపం. ఆ దేవుని చదరంగంలో. ఎందుకు ఏడుస్తున్నా? మీరు అట్లానే పాడారు. నేను అట్లా పాడానా? నాకైతే అట్లనే. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఇదిగో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఇది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు. కాదు, పొలంలో విత్తనాలు చల్లుతుందండి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి ఆయన చల్లుతున్నా ఎందుకు? ఆయన కూడా జీవనం సాగిస్తున్నాడు కదా. ఆయన మీద మనం చల్లకూడదు, ఆయన చల్లితే మనం పెరగాలి. సరే, రెడీ, టేక్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని నేను నవ్వేనా? మీరు అలా పెడితే నాకు నవ్వొస్తుంది. అరే ఇది మరి టూ మచ్ అండి. నేను పాడతాను, మీరు దూరం పెట్టి. సరేదా. ఒరే మైక్ పెట్టేది వాయిస్ వినబడ్డానికా కాదా? స్టార్ట్ అమ్మా, నువ్వు పాడు, నేను మైక్ పెడతా. ఈ జీవన తరంగా. అక్కడ పెడితే వద్దంటుంది, ఇక్కడ పెడితే నవ్వుతుంది. హౌ? రెడీ. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం. ఆ దేవుని అని అనలే నేను. ఆ దేవుని దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. తర్వాత ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. బా ఎంతవరకు ఈ బంధము ఒకటి యాడ్ చేసింది. పర్లేదు, ఓకే, చాలా బ్రహ్మాండంగా పాడారు. థ్యాంక్ యూ. ఇంకో పాట పాడతాను. ఎవరు పాడతారు? పాడతావరా నువ్వు? పడతాను. దా. ఇదిగో పట్టుకో. ఎలా పాడానో అలా పాడు. ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెక్కలపై ప్రేమ లేఖలు. గుర్తుపెట్టు, పాడు పాడు. రెడీ. ముద్దబంతి నవ్వులో మూగ రెడీ, పాడు. ముద్దబంతి నవ్వు. ఎన్నిసార్లు ముద్దబంతిరా? ముద్దబంతి నవ్వులో మూగ భాషలో. రెడీ, చెయ్యి ఇప్పుడు, చెయ్యి. ముద్దబంతి నవ్వులో మూగ భాషలో. రెడీ. ముద్దబంతి నవ్వులో. ఇట్టిట్టేంద్రా? ఒక బాలు, ఒక బ్యాటు, ఒక పతంగు, 2 డీలు అయిపోయి. రెడీ. ముద్దబంతి నవ్వులో మూగ భాషలో మూసి. అరే మీరే చెప్పండి రా, జెన్యున్ గా. వాడు ఇలా అన్నాడా, ఇలా అన్నాడా? లాస్ట్ ఫైనల్ రాబాయ్. రెడీ. ముద్దబంతి నవ్వులో మూగ భాషలో మూసి ఉన్న రెక్కలపై. అరే మూసి ఉన్న రెక్కల దగ్గరే అయిపోయింది అది పాట. సరే, ఎవరు చేస్తాడు రా? ఎవరు చేస్తాడు? ఇంకోటి చేస్తాడా? రండి. ఇది చాలా కష్టంగా ఉన్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి దా, హ్యారీ పాటర్ రా. ఇందాక నేను చెప్పింది నీకు గుర్తుందా? ఏం గుర్తుంది? ముద్దబంతి నవ్వులో మూగ శవాలు మూసి ఉన్న. ఒక శవాలు ఏమిట్రా నీ పొందా? ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. 10 రూపాయి కాసులు అంటే ప్రేమ లేఖలు రా. రెడీ. ముద్దబంతి పువ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ప్రేమ లేఖలంట. సరే అయితే ఇందాక నేను చేసిందే చెయ్యి. రెడీ, టేక్. ముద్దబంతి పువ్వులో మూగ భాషలు,
మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. నేను ఉన్న చోట బాల్ వేసా, బ్యాట్ కొట్టా, పతంగి ఎగిరేసా, కార్డ్ చేసా, డీల్ వదిలే. ఇవన్నీ ఒకటే చోట చేయి. ముద్దబంతి పువ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. రూపాయి కాసులు ఎందుకు వచ్చింది నీకు? రూపాయి కాసులు రాకుండా చెయ్యి. డాడీ టేక్. ముద్దబంతి పువ్వులో మూగ ముద్దబంతి నవ్వురే రే. అన్న ఒకసారి పాట చెప్పు. ఎందుకు పడతా? పోటుగా లేక నేను చేస్తా అని వచ్చినావు. చెయ్యి. ఎలమంటే వెళ్ళిపోమని చెయ్యి. ముద్దబంతి పువ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. ఏడికి పువ్వులో రూపాయి కాసులు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాడు భయ్యా. డాడీ టేక్. ముద్దబంతి పువ్వులో మూగ భాషలు. ముద్దబంతి పువ్వులు కాదు, పువ్వులు కాదు, ముద్దబంతి పువ్వులు కాదు. వెళ్ళు. సరే, ఎనీవేస్ ట్రై చేసినందుకు నీకు ఒకసారి నా ఆన్సర్ దీనిలో ఏంటి అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్స్ కి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఆన్సర్లు చెప్పి నాకు ఎక్కితే నేను చాక్లెట్ ఇస్తా. మీ ఆన్సర్ సెలబ్రిటీ గెస్ట్ చేస్తే సెలబ్రిటీ చేతుల మీదుగా మీకు మళ్ళీ చాక్లెట్ ఇప్పిస్తా. రెడీ? డన్? క్లియర్? మీకు ఇచ్చే నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అబ్బాయిల్లో ఏ క్వాలిటీ చూసి అమ్మాయిలు లవ్ చేస్తారు? నేను వంట బాగా చేసే మగాడిని మాత్రమే లవ్ చేస్తాను. కొడతావెందుకు? వంట చేసేటువంటి భయపెడతావేమో నువ్వు. నేను లవ్ చేస్తున్నా, కాఫీ పట్టుకరా. షాపింగ్ చేస్తూ ఇంకా ఓపిక ఉండే షాపింగ్ చేపించేవాడిని లవ్ చేస్తా. మగాడి జీవితాన్ని పీల్చి పిప్పి చేసి ఆ ప్యాకెట్ కింద పడిపోయింది అందుకు. బాయ్స్ ఉన్నది అందుకే. నన్ను వదలరా అని చెప్పిన వెంటనే వదిలేసేవాడిని చూసుకుంటాను. ఆడాళ్ళు మహాబుదురులు, మన మగవాళ్ళు మావి చిగురులు. ఈ పిల్ల మహాన్ని జూమ్ చేసుకొని ఉంచుకుంటారే. బ్యాడ్ క్వాలిటీ ఉన్న బాయ్ ని లవ్ చేస్తాను. బ్యాడ్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేస్తావా? ఎక్కడో చాక్లెట్ ఇవ్వాలని అనిపించినా ఇవ్వబుద్ధి కావట్లేదు అనిపిస్తూనే ఇస్తా. ఇంట్లో అన్ని పనులు చేసి వంట చేసి నాకు అన్నం తినిపెట్టేవాడిని చేసుకుంటా. మరి నిన్నెందుకు చేసుకోవడం? బక్రా లాంటి వాళ్ళు ఉన్నారు కదా. చూసావా? ఆనంగానే సౌండ్ వచ్చింది. బక్రాలు కాబట్టి ఆ సౌండ్ వచ్చింది. మరి సరే పోనీ, ఆ భగవంతుడు నీకు అతి తొందరగా పెళ్లి చేయకూడదన్న భగవంతుడిని ఆశిస్తూ మా మగాళ్ళ జీవితాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నానా? ఫుల్ రిచ్చుకుండి రోజు మూవీస్ కి పబ్స్ కి తీసుకెళ్లేవాడిని పెళ్లి చేసుకుంటా. నిన్ను నన్నే రోజు తీసుకోవాలి. ఫుల్ ఫుల్ ఇంత పైసలు ఉండాలి. ఫుల్ ఉండాలి. నువ్వు ఇట్లా తింటావు. మరి అట్లనే తింటా. మీలాంటి మంచి అబ్బాయిని అయితే చేసుకుంటా. చంటి ప్లీజ్, చంటి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఓనర్ ఆంటీ. ఓనర్ ఆంటీయా? ఓనర్ ఆంటీ ఏంట్రా? అంటే అంకుల్స్ ఎందుకు భయపడదంటే ఫస్ట్ ఆంటీకి ఎక్కడ లైన్ వేస్తారేమో అని బ్యాచిలర్స్, లేకపోతే వాళ్ళ పాపాలు వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా. రూమ్ ని చిందరవందరగా చేస్తారని. అంటే నైట్ తాగేసి బాటిల్స్ పడేసి అండ్ టవల్స్ బట్టలు ఎక్కడ పెడితే అక్కడ. మా రూములు గత చరిత్రలో అలా ఉంటాయని మీకు ఎలా తెలుసు? మూవీస్ లో చూపించడం లేదా? ఒక హీరో 15 మందిని కొడతాడు, నిజంగా కొడతారా? వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళి వచ్చేటప్పుడు 4-5 మెంబర్స్ దిగుతారని, పార్టీస్ కి ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు. రూమ్స్ లో పార్టీస్ ఈవెంట్లు కూడా ఉండే 400 అడుగుల రూమ్ కి దాలో ఈవెంట్లు, డీజే ఫంక్షన్లు. నువ్వు తినే కందిపప్పులో పురుగులు పడా. తాగి ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కాకుండా ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి పోతారేమో అని రూమ్ ఇయ్యరు. ఓనరా ఆంటీయా? ఆంటీ. నీ జీవితంలో సగం కాన్సన్ట్రేషన్ ఆంటీ మీదే పెట్టేవరా? ఓనర్ ఓనర్ ఓనరా? ఓనర్ అంటే ఆంటీ వద్దా? ఆంటీ కూడా. ఏంటి ఇద్దరా? అంటే సింగిలే.
బట్ దా నాకు అర్థమైంది, పర్యవేక్షణ నాకు అర్థమైంది. నైట్ కరెక్ట్ టైం కి రారండి, లేట్ వస్తుంది. బ్యాచిలర్స్ అంటేనే కరెక్ట్ టైంకి వెళ్ళని వాళ్ళు. బ్యాచిలర్స్ లేట్ గా రావడం వల్ల ఆ ఇంటికి ఎంత సెక్యూరిటీ తెలుసా? దొంగలు పడరు, కుక్కలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. రెంట్ సరిగ్గా ఇవ్వరని ఒక నెల రెంట్ ముందే ఇవ్వడం, రెంట్ టైంకి కట్టడం, ఆంటీల కోసం గానీ ఆంటీల కూతుర్ల కోసం గానీ రెంట్ ని తీసుకురావడం గల ఆ ధైర్యం ఉన్న ఏకైక బ్యాచిలర్స్ కే. యువర్ ఓనర్స్, హౌ డేర్ యు నాట్ గివ్ బ్యాచిలర్స్ రూమ్స్? ఓనర్ సీక్రెట్స్ తెలుసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. ఓనర్ కి ఏం సీక్రెట్ ఉంది, అది నువ్వేం తెలుసుకున్నావు? సెకండ్ సెటప్. అంటే ఇది ఓవర్ యాక్టింగ్ అంటే. నీకు ఎలా తెలుసు సెకండ్ సెటప్ అంటే? నార్మల్ గా అందరికి ఉంటుందిగా. అసలు సెకండ్ సెటప్ అంటే ఏంటి? అబ్బాయిలకి కదా ఉండేది. రే, మన మగజాతిని అంత కించపరుస్తుంటే సిగ్గులు ఎదురా మీకు? సెకండ్ సెటప్ అంటే ఫస్ట్ చేయలేవుటిందిగా, వాళ్ళకే ఫస్ట్ తెలిసేది సెకండ్ సెటప్ అంటే ఏంటిదో. నేను చెప్పలే ఫస్ట్ చేయలేవని నేను కాదు, వాళ్ళు చెప్పారు. ఓకే, హోల్డ్ ఆన్. నెక్స్ట్ ఇంకెవరు? ఇంటికి గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారా అని. పాపం ఆ పిల్లకి ఎగ్జామ్ 9:30కి, పోనీ 2:30కి, 2:30కి ఎగ్జామ్, 12 o'clockకి రూమ్ కి వచ్చింది. 2 నిమిషాలు చదువుకొని వెళ్ళిపోతానండి. నిజంగా చదువుకుంటే ఎవ్వరు ఇట్లా అన్నారు. అంటే మీకు నిజంగా చదువుకునే బయట చదువుతారా? ఎడ్యుకేషన్ వాస్ డిమాండైజేషన్, యు హావ్ అంత గట్టిగా ఎవరు చదవడు. రూమ్ లోకి వచ్చి సైలెంట్ కూర్చొని టగటగ చదువుకొని. అమ్మాయి చదువుకోవాలన్నా గానీ అబ్బాయి చదువుకొని కదా. ఏం చేస్తాడు? అరే మంచి టాపిక్ రా, చెప్పు ఏం చేస్తాడు చెప్పు. చదువుకోనియరు కదా అంటే వాట్ దే విల్ డు. ఎంత ధైర్యం ఉంటే మందు తాగి పడుకున్న మా వాళ్ళని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరా. సులోచన, నా పేరు సులోచన కాదు, సౌందర్య పుష్పవతి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. చెప్పు ఏం చేస్తావు? చెప్పు, చంపుతా లేకపోతే. ఐ నీడ్ అన్ ఆన్సర్ టుడే. అధ్యక్ష, చిన్న పిల్లల్ని చేసి ఇన్ని మానవ మాట మాట్లాడుతుంటే ఒక మగాళ్ళం అయ్యుండి ఎలా ఊరుకుంటావు అధ్యక్ష? మాకిప్పుడు తెలియాలి. ఏం చేస్తాం? మేము చదువుకుంటుంటే డౌట్స్ అడిగి డిస్టర్బ్ చేస్తారు. మనం పద్ధతిగా వచ్చి ఏమండి మీరు చదువుకుంటున్నారు కదా, మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి చెప్పండి అంటే డిస్టర్బెన్సా? మరి కాదా? అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేని వాళ్ళు వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కలిసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది. తాగుబోతూ తాగాక ఏం మాట్లాడతాడు? భార్యతో ధైర్యంగా మాట్లాడతాడు. బా, కరెక్ట్. ఇంకా ఇచ్చాడు. మా ఇల్లు అనుకొని పక్కింటికి వెళ్తాను. అంటే కొన్నిసార్లు అలాంటి సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు, తప్పులేదు. రైట్ హ్యాండ్ తో తిని లెఫ్ట్ హ్యాండ్ చేయగడుక్కుంటారు. అసలు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఒకళ్ళకి చేయాల్సిన కాల్ ఆర్ మెసేజ్ ఇంకొకళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే అది గ్లవర్ అయినా అవ్వచ్చు. చాలు నిన్ను డీటెయిల్ అడగలేదు ఎప్పుడు. తాగే వాళ్ళు తాగిన తర్వాత తనలో ఉన్న యోగికలను బయటికి తెస్తారు. వెరీ గుడ్. ఇన్ని విషయాలు నీకు తెలిసాయంటే నువ్వు ఎప్పుడు పెళ్ళం గయ్యాలైతే తాగొచ్చి చితక్ కొడతాడు. కరెక్టే. చచ్చిపోయిన వాళ్ళ తాత వాళ్ళు ఉంటారు కదా, పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు వాళ్ళ ఆత్మతోటి. తాగినాడు. నీ అవ్వ నువ్వు పైసలు ఇచ్చి పోతే నేను ఇలా పడిన తావులో నీ తాతరే తాతరే. ఏంద్రా ఇట్టి అంటావేమరా? నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు మీ తాతతోటి? మా తాత ఇంకా బతికే ఉన్నాడు అన్న, ఇంకా 2 తాతలు బతికే ఉన్నారు. వీడు ఎప్పుడు పోతాడా అని వెయిట్ చేస్తున్నట్టు. లేదన్న, ఆశ లేదు, మాకేం లేదు. ఎందుకన్నా చచ్చిపోతే? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? తాగిపోతే ఆస్తి మొత్తం కొట్టేద్దామని. నాకు ఆస్తి లేదు ఏం లేదు. ఆడు అంటే ఆత్మలకి ఏం మాట్లాడతాం, డైరెక్ట్ మాట్లాడుతున్నాం కదా. తాగిన తర్వాతకి ప్లేట్ లో ఉన్న అన్నం కలపకుండా భూమి పైన కలుపుతారు. సేమ్ తాగినోడు చెప్పినట్టు చెప్పావు. నీకు ఎలా తెలుసు ఇవన్నీ? నువ్వు ఒకసారి పైకి రా. ఇప్పుడు లేడీస్ మందు తాగిన తర్వాత ఎలా ఉంటారు?
ఆడేమన్నాడు అప్పుడు నన్ను చూసి నేను అందంగా లేనంట. ఇంత అందగతిని పెట్టుకొని అదవతో దాంతో తిరుగుతుండు. వాడు నన్ను ముందుకు రమ్మను. ఐఎమ్ సారీ, నేను అనవసరంగా నేను స్టేజ్ ఎక్కించాను. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అక్క. చలో ఇగో నీకు ఒక డైరీ సిల్క్ ఇస్తున్నా. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి రాబోతున్న టీం రాజా మీరు కేక. లెట్స్ వెల్కమ్ రాజా మీరు కేక టీం. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల పుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అంతాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి. లాస్య ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు నేను. ఏమైపోయింది లాస్యా అని ఇన్ని వార్తలు విన్న తర్వాత నీ బొంద. ఇన్ని వార్తలు విన్న తర్వాత కూడా నేను తిరగొచ్చానంటే నా మొహం. నా షోతో నువ్వు కంబ్యాక్ అయినందుకు హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. దానికంటూ ఒక లెక్క పత్రం తెచ్చింది. ముందే ఇచ్చే డబ్బులే తక్కువ. నుంచో. ఈ చాక్లెట్ కూడానా? మనం మాట్లాడదాం లాస్య. హేమంత్ నువ్వు వేసి స్టెప్ మాత్రం అవసరం రాత్రిపోయింది. రాజా మీరు కేక. హలో రాణి హియర్. రాణి నేను కేక. నువ్వు పీసు కత్తి కిరాకు. నువ్వు అగ్ర్యా నువ్వు అగ్ర్యా. ఇది ఫస్ట్ షో కంబ్యాక్ తర్వాత. లాస్య నువ్వు కేక. అన్నా నేననా? నేను రాజా నువ్వు కేక. నా షోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీతో సిగ్నేచర్ చేసుకునే అలవాటు ఉంది. ఇంతకు ముందు కూడా వచ్చావు, సరి చేసావు. అదేనా? అదే సిగ్నేచర్. మార్చవా? నేను ఆడవాళ్ళలాగా మారే అలవాటు నాకు లేదు. చంటిగడి షోకి వస్తే ముక్కు. భయ్యా భయ్యా మీరు నన్ను కామెంట్ చేశారు కదా. కాదు పాప రాణి అమ్మాయిని మనం ముందు చెప్పాలి కదా. డ్రెస్ చేసుకొని వస్తే అయిపోయిందా? ఇప్పుడు మనం అందరం కలిసి చేయాలా? అందరం కలిసి రెడీ 1 2 3. ఒక సైడ్ కొట్టేవేంట్రా? మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. ఈ 3 క్వశ్చన్స్ లో మీకు ప్రతి క్వశ్చన్ కి 5 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5 ఛాన్సెస్ లో మీరు 3 కరెక్ట్ చెప్తే చాలు. ఒకసారి రెడీ ఇచ్చాడు రండి. మీరిద్దరు మగాడిని చూస్తే భయం ఎక్కువ. అంటే ఇంతసేపు నా మగాడు కాదా? అతను మగాడిని చూస్తే అయ్యో అదే చూసావా? ఒక మగాడిని చూసి ఒక ఆడది ఎలా సిగ్గుపడుతుందో. మీరిద్దరు కలిసి ఒక ఆన్సర్ చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అబ్బాయిల్లో ఏ క్వాలిటీ చూసి అమ్మాయిలు లవ్ చేస్తారు? అమ్మాయిలకి అబ్బాయి టాల్ గా ఉంటే ఇష్టం. రాంగ్ ఆన్సర్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎంత ఆలోచించారా? పోనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. డబ్బు ఎవరు చెప్పారు? మీకు ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 2 కరెక్ట్ చెప్పాలి. షాపింగ్ అంటే అబ్బాయి ఎక్కువ షాపింగ్ చేస్తే మీ అమ్మాయిలు పడిపోతారు. ఓకే డన్. ఇంకొక ఆన్సర్ ఉంది, అది సచ్చేట్ కరెక్ట్ చెప్పాలి. సరే ఓ పని చేద్దాం. ఇంకొక ఒకటే ఆన్సర్ ఉంది. మనం అందరూ ఒక 2 minutes కళ్ళు మూసుకుంటే నేను ఆన్సర్ ఆలోచించేస్తా. ఓకే అందరం ఓకే అందరం అందరు కళ్ళు మూసుకోవాలి. నేను తప్పితే మూసుకోండి. ఇటు ఆ డిస్కషన్ ఇటురా ఇటురా. అంటే మా అమ్మాయిలే పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళి హస్బెండ్స్ కి వంట చేసి పెట్టాలంటే కష్టం కదా. వంట చేసి హస్బెండ్ అంటే సూపర్ కదా. ఆన్సర్ చెప్పారు కాబట్టి వెరీ గుడ్. ఓకే ఆ నలుగురికి ఇచ్చే నీకోటి దీన్నే కక్కుర్తి మొహాలు అంటారు. ఇవ్వండి.
లాస్య నీకు సిగ్గుశరం లేదురా? నువ్వు ఉండు హేమంత్. నన్ను హేమంత్ అనుకో. మరి వాడికి సపోర్ట్ చేసావే? ఇదిగో నేను ఇస్తాను. రా సెలబ్రిటీ. హలో. నేను అసలు మనం గెస్ట్ కదా మర్చిపో. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే బ్యాచిలర్స్ కి రూమ్స్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళంతా తాగుతారు కదా. వాళ్ళు నైట్ టైమ్స్ ఇంట్లో డ్రింక్ చేసి స్మోక్ చేసి చాలా డర్టీగా బిహేవ్ చేస్తారని. అబ్బా డర్టీగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. ఎవరు చెప్పారు? ఇంకా 4 ఉన్నాయి. కొందరు అబ్బాయిలు అంటే మామూలుగా అమ్మాయిని ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు కదా ఇంటికి. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలని అంటే ఫ్రెండ్స్ ని అలా తీసుకొస్తారు కదా. ఎవరు చెప్పారు ఇది? రెంట్ యాక్చువల్ గా రెంట్ ఇయర్ టైం. రెంట్ పే చేయరు, రెంట్ ఎగ్గొడతారు. ఓనర్ కి తప్పించుకొని తిరుగుతుంటారు అందువల్ల. కరెక్ట్ చెప్పాడు. ఓ ఉంది ఆన్సర్. పాపం చాక్లెట్ల కోసం వాళ్ళకి. ఓకే. ఇంకో క్వశ్చన్ ఉంది. తాగుబోతూ తాగాక ఏం మాట్లాడతాడు? ఓకే, ఆప్షన్ చెప్పావా? డబ్బులు ఇల్లు ఎట్లా నడపాలి, డబ్బులు వీటి గురించి. తాగిన తర్వాత ఇల్లు ఎలా నడపాలి అని ఆలోచిస్తారు. ఎవడైనా చెప్పాడు ఈ సమాధానం? తాగిన తర్వాత ఇది ఎందుకు ఎక్కట్లేదు అని గురించి మాట్లాడతారు. ఎంత తాగినా ఎక్కట్లేదు అన్న దాని గురించి మాట్లాడతారు. నీకెలా తెలుసు? లాస్ట్కి డౌట్ వచ్చిందిరా. షూటింగ్ అయిపోయిన తర్వాత చంటి వాళ్ళు వాళ్ళ బ్యాచ్ అంతా తాగుతూ ఉంటే చూసారు. ఒకటి అయిపోయింది. 3 2 చెప్పాలి. అమ్మాయిల గురించే. ఆ పోరి ఇట్లా, ఈ పోరి ఇట్లా. సినిమాలు చూడట్లా? ఆ పోరి ఇట్లా, ఈ పోరి ఇట్లా ఎవరైనా చెప్పారా? అమ్మాయిలు లవ్ స్టోరీ. అమ్మాయిలు లవ్ స్టోరీ. బిస్కెట్. 2 2 చెప్పాలి. అయినా హేమంత్ ఈ ఆన్సర్ నువ్వు చెప్పాలి. ఆస్తుల గురించి, ప్రాపర్టీ గురించి ఉండొచ్చు. ప్రాపర్టీ. ఇంకొకటి తాగిన తర్వాత అబ్బాయిలు నిజాలు మాట్లాడతారని వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు బొంద, వాళ్ళు ఏం మాట్లాడరు. నిజాలు లేదు, ఏం లేదు, అన్ని అబద్ధాలే. సరే ఓకే, ఈ రౌండ్ ఈ క్వశ్చన్ కి మీరు ఓడిపోయారు. నాకు అర్థమైంది. నువ్వే ఓడిపించేస్తా. తాగిన తర్వాత అబ్బాయిలు నిజాలు మాట్లాడతారని వాళ్ళ ఫీలింగ్, కానీ మాట్లాడతారో తెలియదు. నిజాలే మాట్లాడతారు. వాళ్ళ తరపున నేను ఇస్తున్నా చాక్లెట్. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓకే, ఇప్పుడు మగ తాగుబోతుడైతే ఎలా బిహేవ్ చేస్తాడు, ఆడ తాగుబోతుడైతే ఎలా బిహేవ్ చేస్తారు మీరు చేసి చూపెట్టాలి. బేసిక్ గా ఏంటంటే బాటిల్ లేకుండా ఫీల్ రాదు. ఇది వాటర్ బాటిల్ ఇవ్వండిరా. రెడీ, ఇప్పి తాగేకు. పాపం ఏదో తెచ్చుకుందా అమ్మాయి. అందులో ఏముందో ఏంటో. ఇది చూస్తే వాడ్కాలా అనిపిస్తోంది. అవును, బయటగా చూసావా? ఓరికాలా అనిపిస్తుంది అంటే తనకెలా తెలుస్తుంది ఓరికా అని? అదే ఏది ఏ కలర్ లో ఉంటుంది తెలీదా ఏంటి? జంట ఎలా బిహేవ్ చేస్తాడు? రెడీ. ఏంద్రా మామా, ఇది ఎంత తాగినా కూడా కిక్కే ఎక్కట్లేదురా. నా దోస్తుంది రే సంటిగా. లాస్యలా కాదు. అబ్బా అబ్బాయి లాగా చెయ్యి ప్లీజ్. నేను ఉన్నాను కదా. ఏమండి? ఏమండి ఆమ్లెట్ వేసినావా? లేదండి, గుడ్డు పెట్టే ముందే ఆ కోడిని కస్స నరికేసాను. ఎందుకు అలా తాగుతున్నావు శేఖర్? మధ్యలో శేఖర్ ఎవడరా? అరే ఓ ఏంటి పెళ్ళాన్ని పట్టుకుని అరేవో ఏం బే అంటావా? సరే ఓకే, క్యారెక్టర్ చేంజ్. ఇప్పుడు లేడీ తాగుబోతు. ఏమైంది? ఏంటి మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారు. మీరు షేవింగ్ చేసుకున్నారా? అరే రే, నేను చేయమంది లేడీస్ లాగా, సాయి కుమార్ లాగా కాదు. రెడీ. లాస్ట్ ఈ రోజు తాగిన దానికి రీజన్ ఒకటి ఉంది. నేను అడగలేదే. నేను చెప్పాలి నీకు. మన ఇద్దరు రిలేషన్షిప్ బ్రేకప్. ఇది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఇంత బాధగా చెప్తావే. ఐఎమ్ ఇన్ లవ్ విత్ చంటి. పోయి సావైతే. చంటి గారు, పళ్ళు రాలిపోతాయి, సిగ్గులేదే దరిద్ర పోహమా. మొగుడిని వదిలేసి నా దగ్గరకు వస్తావు. ఇలాంటి చండాలపు దాన్ని నేను అసలు ప్రేమించడం కాదు కదా, కనీసం చూడం కూడా చూడడం. ఆ వర్షం కురిసిన రాత్రి, ఆ మెరుపు మెరిసినప్పుడు, ఆ ఉరుము ఉరిమినప్పుడు, భయపడినప్పుడు నన్ను కాపాడింది మీరే.
ఈ రోజు నుంచి మన ఇద్దరికి యాక్టివిటీ ఉందా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరే. మీకు అర్థమైందా? వారి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరే అని అటెన్షన్నాడు. నాకు పట్టిస్తావేరా? మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మీరు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ పేరెంట్స్ తో, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఎలా అయినా సరే. ఓకే హేమంత్, నువ్వు చూస్ చేసుకో. ఆవిడ జుట్టు తెగ అటు ఇటు అంటుంది. ఆవిడ సిగ్గుపడుతుంది. ఏ నీ పేరు? ప్రియదర్శిని. ప్రియదర్శిని పైకి రా. ఎవరికి చేద్దాం? మా డాడీకి. మీ డాడీ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ బిజినెస్, షాప్స్ ఉన్నాయి. ఏం షాప్స్ ఉన్నాయి? ఏం షాప్? చికెన్ షాప్, మటన్ షాప్. ఓ, రెండు ఉన్నాయా? ఈ కాల్ మాట్లాడిన తర్వాత ఒక షాప్ లో హేమంత్, ఒక షాప్ లో లాస్య ఉండాలని కోరుకుంటూ. డాడీ పేరు మల్లేష్. మల్లేష్ అన్న నమస్తే. నీకు ఇప్పుడు ఫోన్ చేస్తుండ్రు, ఎత్తు. మల్లేష్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైన్ లో ఉండండి. సిస్టరా, మల్లేష్ బిజీగా ఉన్నారు. దయచేసి లైన్ లో ఉండండి. ఓకే, సరదాగా మనం ఇప్పుడు రవికి ఫోన్ చేద్దాం. నేనండి రవి అంటే మా ఫ్రెండ్ రా. అమ్మగారి నెంబర్ ఉందా? ఉంది. ఆవిడ ఉంది. ఓకే, డీటెయిల్స్ అని కరెక్టే, క్యాండిడేట్ ఒకటే మారేది. మల్లేష్ అంకుల్ బదులు విజయ ఆంటీ. మమ్మీ ఫోన్ రింగింగ్. ఇట్స్ రింగింగ్. హలో విజయ్ గారండి? విజయ్ గారు బాగున్నారండి? ఎవరు మీరు? మీరు ప్రియదర్శిని మీ అమ్మాయి కదండి? మా అమ్మాయి. ఇట్లాగే నా పెంచేది సరిగ్గా చెప్పరండి ఆవిడకి. ఎందుకు? ఏమన్నా? విజయశ్రీ హాస్టల్ దగ్గర మాది కిరాణా షాప్ ఉందండి. ఆవిడ రోజు వస్తుంది, అవి ఇవి తీసుకెళ్లిపోతుంది. డబ్బులు ఇమ్మంటే రేపు ఎల్లుండి అంటుంది. ఇప్పుడు అది 10,000 అయింది. డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లా. పద్ధతేనా అసలు ఇది? ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తానండి. ఒక్క నిమిషం. మీ పాప మా షాప్ లో అదని ఇదని కొంటూనే ఉంది, అప్పు పెడుతూనే ఉంది. పాపే కదా, పక్కనే ఉంటుంది, ఎప్పుడైనా ఇస్తుందిలే అనుకున్నాము. ఇదిగో రేపు ఉంటుంది, మాపు ఉంటుంది, డబ్బులే కట్టట్లేదండి. సరే సరే, మీ ఏడి నేను పంపిస్తా. అది కాదండి, హాస్టల్కి వెళ్ళిన అమ్మాయి ఎప్పుడు హాస్టల్లో ఉండట్లేదు. ఇంతకీ ఈ హాస్టల్లోనే ఉంటుందా లేదా ఖాళీ చేసి వెళ్ళిందా తెలియట్లేదండి. ఏదో హాస్టల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ నంబర్ పట్టాము, మీకు ఫోన్ చేసాము. మా బాకీ మాకు తీర్చండి. 10,000 అండి, 1000, 2,000 కాదు. కానీ అన్ని 2,000 నోట్లే ఇవ్వండి. సరే సరే, ఇదిగోండి మా ఆయన మాట్లాడతారు. కాదండి, ఇప్పుడు మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పిన తర్వాత ఫోన్ పెట్టాలండి. అట్లా ఒప్పుకోం మేము. నేను ఫోన్ చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాయి. నంబర్ దొరికింది అని మేము. ఇప్పుడు మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తారో చెప్పండి, ఆ తర్వాతే పెడతా నేను. పెడతా అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడాను, ఎట్లా చెప్పాలి చెప్పు? మీరు మాకు డబ్బులు ఇస్తాను గ్యారంటీ ఇవ్వండి, ఆ తర్వాతే. నేను చెప్పినా కదా, నేను అట్లా అనుకుంటే ఏమన్నా అనేదాన్ని, మీరు ఎందుకు ఇస్తారు అనేదాన్ని. వినొస్తుందా? కాదండి, మల్లేష్ గారు చాలా ఫేమస్ అట. ఆయన కొట్టిన చికెన్ తింటే చాలా మందికి పిల్లలకి బలం వస్తుందట. మీరు మాత్రం ఏంటండి ఇట్లా మా డబ్బులు లేకపోతే? నేను ఒక 15 గంటలో ఫోన్ చేస్తాను. ప్రియదర్శిని కూడా ఇదే అయిపోయింది. 15 గంటలో ఫోన్ చేస్తాను పెట్టేసింది, మళ్ళీ ఫోన్ ఎత్తలేదండి. 10,000 అండి, 10,000. 10,000 అండి, 10,000. 10,000 అండి. ఆంటీ 15 నిమిషాల్లో కాల్ చేస్తుంది. నీకు ఫోన్ వస్తుంది ఇప్పుడు. వస్తుందా? ఫోన్ వస్తుందా రాదా? హలో హలో, అమ్మా చెప్పమ్మా. ఏడమ్మా? హాస్టల్లో ఉన్నా అమ్మా. నువ్వు ఉండేది కుక్కడిపల్లె? అవునమ్మా. ఇప్పుడు నువ్వు కిరాణా షాపులో ఖాతా పెట్టినావా? నేనెందుకు పెడతానే? 10,000 ఇవ్వాలట. ఎవరాలు నీకు చెప్పింది? ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి అడుగు ఏం చెప్పారు. 10,000 ప్రియదర్శిని మటన్ వచ్చి 10,000 ఖర్చు పెట్టేదానేనా చెప్పు ఒక్కటి. అదే నాకు గడలు మనీ నీ ఫోన్ చేసిన. మరి వాళ్ళకి ఫోన్ చేసి అడుగు అసలు ఎవరు ఏం మాట్లాడారు. గాడి పేరు చెప్తారు, చికెన్ అంటారు, మటన్ అంటారు, ఫేమస్ అంటారు, బుక్కులని షాపులు అట అని ఇదని కొంచెం 10,000 పెన్లమో గాడిగా ముట్టుకుంటారు. నేను 10,000 ఖర్చు పెడతానమ్మా. ఆంటీ గారు, నేను షాప్ ఓనర్ మాట్లాడుతున్నానండి. మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? చూడాలి
తెలుసా? అయ్యో ఆంటీ సారీ ఆంటీ టెన్షన్ పెట్టినందుకు, కానీ 10,000 ఎప్పుడు ఇస్తారంటే గట్లని గోడల టెన్షన్ నా బిడ్డ అబద్ధం అని అనుకుంటాను నేను. కానీ ఆంటీ మీరు మళ్ళీ మీ అమ్మాయికి ఫోన్ చేసి ఏం ఎంక్వైరీ చేస్తారు అసలు? కాదు ఇప్పుడు ఆంటీ ఆ అమ్మాయి 10,000 ఇవ్వాలి, మీరు ఇస్తారా ఇవ్వరా చెప్పండి నాకు. మీరు భలే ఎంక్వైరీ చేశారు మీ అమ్మాయిని, ఫుల్ మొత్తం బయట తీసుకొని దమ్మడి దిమ్మడి ఉతుకుతుండే. మీ అమ్మాయి ఒక నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ కి వచ్చింది, ఎవరికి ఫోన్ చేద్దామంటే మీకు ఫోన్ చేద్దాం మీతో ఆడుకోమంది, అందుకని మీకు ఫోన్ చేసినాం. అవన్నీ విషయాలు పక్కకు పెడితే మీరు 10,000 ఎప్పుడు ఇస్తున్నారు? అకౌంట్ నంబర్ నాది ఇవ్వు. అకౌంట్ నెంబర్ ఇస్తారు, అకౌంట్ నెంబర్ ఇస్తారు, రాసుకోండి. LASYA. సరే 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 థ్యాంక్ యూ ఆంటీ. భలే ఉంది, మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది. ఒకసారి డైరెక్టర్ గారు స్టేజ్ మీదకి మీరు రావాలి. ఎందుకు సార్ మీరు చెప్పండి, అంటే ఈ మూవీకి ఆడియన్స్ రావాలి అంటే వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏది చేయడానికి సరైన ప్లాట్ఫామ్ ఉండదు. అలా సఫర్ అయ్యే ప్రతి ఒక్కడు చూడాలి ఈ సినిమా. ఈ సినిమాకి వచ్చి చూస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక పక్కింటి కుర్రాడు ఫీల్ అయ్యే ప్రతి సఫరింగ్, నేను ఇది చేద్దాం అనుకుంటే ఇంట్లో వద్దంటారు, దానికి ఒక రీజన్ ఉంటుంది. వీటికి డబ్బులు ఇచ్చేస్తే మొత్తం పోగొట్టేస్తాడు, కానీ ఫైనల్ గా నాన్న విలువ ఏంటో తెలుస్తుంది. అది ఒక క్యారెక్టర్ ద్వారా ఒకటి చెప్తాను. మేము సినిమా కంటే జీవితాన్ని చూపించడానికి ట్రై చేశాను. సూపర్ సార్. మీ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం అండి, ఇన్ని షోలు సక్సెస్ చేస్తున్న ముఖ్యంగా మీరేనండి. నిజంగా చెప్తున్నాను, ఇంతమందిని స్టార్స్ చేసిన ఘనత మీ అందరిదే. Audience are always gods. లాస్ట్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లాస్ట్ 2 నిమిషాలు నవ్వకుండా ఉండాలి. లాస్ట్ నవ్వించే ప్రయత్నం చేయాలి. ఓకే, దీనిలో ఎవరు గెలుస్తారో మీకే వదిలేస్తున్నాను. డన్? రెడీ హేమంత్? నాకు టైం కావాలి. కొడితే ఏడుస్తావు. అయితే వద్దు. రూల్స్ ఏంటంటే నువ్వు ఆమెను టచ్ చేయకూడదు, నేను చేయను ఎలాగో. నువ్వు కళ్ళు మూసుకోకూడదు, నువ్వు కళ్ళు మూసుకోకూడదు. నువ్వు హేమంత్ ని చూడాలి, అతని యాక్టింగ్ ని చూసి మీరు నవ్వకుండా కంట్రోల్ గా ఉండాలి. ఓకే ఓకే హేమంత్, ఇట్స్ సో సింపుల్. సింపులా? రెడీ 1 2 3 స్టార్ట్. చూడు ఈ 2 నిమిషాలు కాదు కదా, 20 సెకండ్లు చాలు. నేను గెలిచలేదా? ఓకే, బెస్ట్ ఆఫ్ 3. ఫస్ట్ టైం నువ్వు గెలిచావు. ఓకే, రెడీ రెడీ. ఇంకోసారి. లాస్యా స్ట్రాంగ్ లాస్యా, గట్టిగా పళ్ళు బిగబట్టి లాస్యా. ఈ షోకి వచ్చే ముందు అంటే అంటే మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేద్దాం. సీరియస్ గా ఉండు. ఉంటాను. ఉండగలవు లాస్యా, యూ కెన్ డూ ఇట్. ఓకేనా? రెడీ. గెలిచారా లేదా? సరే, ఇప్పుడు రివర్స్. లాస్ట్ 1 ఛాన్స్ ఉంది. ఇప్పుడు రివర్స్. హేమంత్, నువ్వు నవ్వద్దు, నువ్వు కళ్ళు మూసుకోవద్దు, నువ్వు నవ్వించే ప్రయత్నం చేయి. దగ్గరికి చూడకుండా దడుచుకుంటా. వెరీ సీరియస్ మ్యాన్. సీరియస్ గానే ఉంటాడు కదా. కూర్చోవాలా? ఎస్, ఎలా అయినా సరే. ఏయ్ హేమంత్, నువ్వు నవ్వినప్పుడు నేను ముక్కిలా షేక్. నిజంగా నువ్వు నవ్వినప్పుడు నీ ముక్కిలా షేక్ అవుతూ ఉంటుంది. అమ్మో నవ్వు హేమంత్. నీకు ఒక చీమ ఏనుగు జోక్ చెప్పనా? చీమ ఏనుగు జోక్ అంది. గుండె నేను ఎందుకు నవ్వని తెలుసా? నవ్వకపోతే ఎవరు చెప్పేస్తుంది మళ్ళీ. లాస్ట్ ఇక్కడికి వచ్చిందా జోక్ చెప్పకుండా పంపిస్తే నా కళ్ళు తిరుగుతున్నాయి. మీరందరూ గుండె మీద ధైర్యం చేసుకోండి, చేతులు వేసుకోండి, మీ కుల దైవాన్ని ఒకసారి ప్రార్థించుకోండి. జై చంటి. ఏనుగు చీమ జోకే చెప్పాలి. ఏనుగు ఒక రోజు చీమ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఒక్క నిమిషం ఉండు, నువ్వు జోక్ చెప్పు. ఒక్క నిమిషం. ఓకే, సో మొత్తానికి షో ఎండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే వారం అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, అదిరిపోయే ఆడియన్స్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, వి ఆల్ లవ్ యూ. జోక్ ప్లీజ్. చెప్పు. రెడీ? 1 2 3 స్టార్ట్.
ఏనుగు చీమ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత డోర్ కంటే ముందు ఏది ఉంటుంది, నేమ్ ప్లేట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ నేమ్ ప్లేట్ చూస్తుంది. అప్పుడు అక్కడ చీమ బిఏ అని రాసి ఉంటుంది. అప్పుడు చీమను అడుగుతుంది, ఓ నువ్వు బిఏ చేసావా అంటే అది ఓ బిఏ అంటే పెద్ద చదువు అనుకుంటుంది, యా యా అంటది. ఓకే, మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ అదే ఏనుగు చీమ వాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడు అడుగుతుంది అనమాట. అప్పుడు నేమ్ ప్లేట్ చూస్తే దాని మీద చీమ MA అని రాసి. ఇంకోసారి నేను నా షో నా ఇష్టానికి రాను, నేను వాకౌట్ చేస్తున్నా. ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ ఏకులకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్